మరి ఋషికొండ ప్యాలెస్ కి ఏపీ భవన్ కి వీళ్ళు లింక్ పెడుతున్నారంటే బోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టు ఉంటది అనమాట. అరే ఏపీ భవన్ అంటే దేశ రాజధాని ఢిల్లీలో మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకి అదొక ప్రతీక అండి. దేశ రాజధాని ఢిల్లీకి ఎంతో మంది విదేశాల నుంచి ప్రజా ప్రతినిధులు వస్తారు, పారిశ్రామికవేత్తలు వస్తారు, వివిఐపి మీటింగ్స్ జరుగుతాయి, కేంద్ర మంత్రులతో సమావేశం జరిగిద్ది. కాబట్టి అక్కడ సమావేశాల కోసం ఆ భవనంలో మరమ్మతులు చేయించడం కోసం ఆ భవనం కొంచెం పాత భవనంగా ఉంది కాబట్టి అది రాష్ట్ర ప్రతిష్టకి ప్రతీక కాబట్టి అక్కడ 6 కోట్ల రూపాయలు పనుల కోసం కేటాయించడం జరిగింది. ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నారు. కోర్టు నిబంధనల్ని కూడా ఉల్లంఘించారు ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంలో. ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ ని వాళ్ళు జేసీపీ నినాదంతో, అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడల్లా ఏంటంటే కూల్ చేయటం వాళ్ళ నినాదం. దాన్ని కూల్ చేసి కోర్టు అంటే ఇచ్చినటువంటి నిబంధనల్ని కూడా ఉల్లంఘించి మరి ఋషికొండ ప్యాలెస్ నిర్మించారండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు అనేది ఋషికొండ ప్యాలెస్ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు, దాదాపు 500 కోట్ల పైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అరే కమోడ్కి లక్షల రూపాయలు ఖర్చు పెడతాం ఏంటండి? ఇంటీరియర్స్ విదేశాల నుంచి మొక్కలు తెప్పిస్తారా? అంటే విదేశాల నుంచి మొక్కలు 30 లక్షల రూపాయలు కమోడ్లు ఉంటే గానీ విదేశీ పెట్టుబడిదారులు మేము రాము అన్నారా ఏంటి అక్కడికి, వైజాగ్కి? అలా ఏమి లేదు కదా. ఏపీ భవన్ అనేది మన రాష్ట్ర ప్రతిష్ట కోసం ఒక ప్రతీక అండి. అది ఏ వ్యక్తి విలాసాల కోసం నిర్మించేదైతే కాదు. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి 2019 ఆయన అధికారంలోకి వచ్చాక 18 కోట్ల రూపాయలు కేటాయించారు ప్రజాధనాన్ని. 2020లో చూసుకుంటే 10 కోట్ల రూపాయలు కేటాయించారు తాడేపల్లి ప్యాలెస్ కోసం. 2022 సంవత్సరం చూసుకుంటే 8 కోట్ల రూపాయలు. 2024 సంవత్సరం ఎలక్షన్లకు ముందు కూడా 3,50,00,000 రూపాయలు. అంటే ఇవన్నీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కాదా వైసీపీ వాళ్ళు? మరి ముఖ్యమంత్రి నివాసం కోసం ప్రజా విధి విధానాల్లో కొంతవరకు సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ రిపోర్ట్ చేస్తే దాని గురించి కేటాయించడంలో తప్పులేదు, కానీ ఇంటీరియర్స్ కోసం లేకుంటే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని పార్టీ కార్యాలయంగా మార్చేశారు. సరే ప్రజలు ఆయనకు అధికారాన్ని తీసేశారు. మరి ప్రజా సొమ్ముతో మీరు కొనుక్కున్నటువంటి, మీరు వెలబోస్తున్నటువంటి, మీరు ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మీ తాడేపల్లి ప్యాలెస్ లో ఎందుకు ఇక్కడ